శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తుంది. పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ 40 మంది లబ్ధిదారులకు 39 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ కింద కవర్ కాని వైద్య సేవలను సొంతంగా ఖర్చు చేసుకున్న బాధితులను ఈ నిధులతో ఆదుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత 20 నెలల్లో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 4 కోట్ల రూపాయలను పంపిణీ చేశామని తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ స్థానంలో ఉంటే పేద ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో ప్రతిసారి మాకు మనసు కత్తుకునేటువంటి కార్యక్రమం. ప్రతి వారం కూడా దాదాపు లక్షలాది రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గంలో పంపిణీ జరుగుతాం. ఎక్కడైతే ఆరోగ్యశ్రీ వర్తించదో లేదంటే వాళ్ళు తెలియక కొంచెం ఖర్చు పెట్టుకుంటారో వారందరూ మళ్ళా బిల్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడల్లా మేము ఈ రంగా సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళకు ఆర్థిక సాయం అందించడం అనేది ఒక దైవ కార్యంగా మేము భావిస్తాం. సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్నారు. 40 మందికి 38,75,844 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. 20 నెలల కాలంలో 4 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ రూపేణ నిధులు పంపిణీ చేయడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి ఉదారత్వానికి, ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమకు, వాళ్ళ జీవితంలో చేయూతనివ్వాలనే ఆలోచనకు ఒక దర్పణం.